మల్టీ టాలెంటెడ్. మా వాడు మల్టీ టాలెంటెడ్ అండి. సాధారణంగా ఈ మాటలు మనం వింటూనే ఉంటాం కదండి. మీరు వినే ఉంటారు. 2 అంతకు మించి టాలెంట్స్ ఉన్నవారిని మనం మల్టీ టాలెంటెడ్ అంటూ ఉంటాం. సింగింగ్, మ్యూజిక్, డాన్సింగ్, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, యాక్టింగ్, వీడియోగ్రఫీ, ఎడిటింగ్, కుకింగ్, రైటింగ్, బాగా చదవడం, బాగా గుర్తుపెట్టుకోవడం, త్వరగా లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయండి. వీటన్నిటిని మనం టాలెంట్స్ అంటూ ఉంటాం కదా. అయితే చాలామంది వీటిలో చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. వారినే మనం మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అంటూ ఉంటాం. ఇంకొంతమందికి ఏ టాలెంట్ లేకుండా కూడా ఉండవచ్చు. ఈ ఏ టాలెంట్ లేని వ్యక్తి అలా ఉండిపోవడానికి గల కారణం ఎవరు అనేది ఈరోజు ప్రశ్న అండి. వినండి, దీనికి సమాధానం బైబిల్ చెప్తుంది. దానికి కారణం అతనే. ఏ అనే వ్యక్తికి 2-3 టాలెంట్స్ ఉన్నాయి అనుకుందాం. బి అనే వ్యక్తికి 1 లేదా అర టాలెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ అనే వ్యక్తి ఆ టాలెంట్స్ని ఫుల్గా వాడుకుంటున్నాడు, దాన్ని బాగా వృద్ధి చేసుకుంటున్నాడు. ఈ బి అనే వ్యక్తి ఉన్న టాలెంట్స్ని కూడా వాడకుండా నాకు ఒకటే ఉంది అని బాధపడుతూ ఆ టాలెంట్ను కూడా మరుగు చేస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే బికి ఉన్న ఆ ఒక్క టాలెంట్ కూడా ఏకి యాడ్ అవడం వల్ల ఏ అనే వ్యక్తి మల్టీ టాలెంటెడ్గా మరింతగా ముందుకు సాగుతూ ఉంటాడు. ఈ విషయాన్ని నేనేం చెప్పటం లేదండి. మన ప్రభువైన యేసుక్రీస్తే ఒక ఉపమానం ద్వారా మనందరికీ వివరించారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి మనం చూస్తే గనక ఈ తలాంతుల గురించి ఉపమానం అనేది మనం చూస్తాం. ఆ ఉపమానం సారాంశం గనక మనం చూస్తే, ఎవరైతే వృద్ధి చేసుకుంటారో వారికి ఇవ్వబడుతుంది, ఎవరైతే వృద్ధి చేసుకోరో వారి దగ్గర ఉన్నది కూడా లాక్కొని ఎవరైతే వృద్ధి చేసుకున్నారో వారికి జోడించబడుతుంది. ఈ ఉపమానం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఎవరైతే తమ తలాంతుల్ని వాడకుండా వాటిని మరుగు చేసి దాచిపెడుతున్నారో వారి దగ్గర నుంచి లాక్కోవడమే కాకుండా వారిని శిక్షిస్తాడు. నాకు ఆ టాలెంట్ లేదు కానీ ఉంటేనా, నాకు ఈ టాలెంట్ లేదు కాబట్టి ఇలా ఉంది, ఒకవేళ ఉంటే వేరేలా ఉండు, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం కదండి. ఉపమానంలో 3వ వ్యక్తి ఇలాంటి మాటలే మాట్లాడాడు. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ టాలెంట్స్ రావాలి లేదా మనం మల్టీ టాలెంటెడ్గా మారాలి అని మనం అనుకుంటే గనక మనకు ఉన్నదాన్ని సంపూర్ణంగా వాడాలి, దాన్ని వృద్ధి చేసుకోవాలి. అలా వృద్ధి చేసుకున్నప్పుడు ఎవరైనా వాడనివి కూడా దేవుడు మనకి యాడ్ చేస్తూ ఉంటాడు. ఇది వింటున్న నీవు అనేకమైన టాలెంట్స్ కలిగి ఉన్నా, 1 లేదా అర టాలెంట్స్ కలిగి ఉన్నా, ఈ రోజు నుండి వాటిని వృద్ధి చేసుకోవడం ప్రారంభించు. మన టాలెంట్స్ని వృద్ధి చేసుకుని మనం కూడా మల్టీ టాలెంటెడ్గా మారుదాం. అటు కృప ప్రభు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.